మరింత సమాచారం విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్ చెప్పండి, జలీల్ ఖాన్ కుమార్తె గ్రీన్ కార్డ్ రద్దు కాకపోవడం నామినేషన్ ప్రక్రియపై ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఏం జరగబోతోంది, టీడీపీ నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఏం చెప్తారు? అదే ఉత్కంఠ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో నెలకొంది. ప్రధానంగా షబానాకి సంబంధించి కొద్దిసేపు కిందట నామినేషన్ దాఖలు చేశారు. ఆమెతో పాటు ఆమె తండ్రి జలీల్ ఖాన్ కూడా ఒక సెట్ నామినేషన్ వేశారు. ప్రధానంగా ఇద్దరు కలిపి నామినేషన్ వేయడానికి వాస్తవానికి ఇప్పటికే జలీల్ ఖాన్ కుమార్తెను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించింది. అటువంటప్పుడు జలీల్ ఖాన్ నామినేషన్ వేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందన్న ఒక చర్చ టీడీపీలో సాగుతుంది. దీనికి సంబంధించి ఇవాళ ఉదయం నుండి కూడా ఒక వార్త గుప్పమంటుంది తెలుగుదేశం పార్టీ వర్గాల్లో. జలీల్ ఖాన్ కుమార్తెకి సంబంధించి ఆమె మొన్నటి వరకు అమెరికాలో ఉండి వచ్చారు. అమెరికాలో ఒక ఇల్లు కూడా ఉంది, ఇంటిని కూడా అమ్మేసి ఇక్కడికి వచ్చినట్టు టీడీపీ వర్గాలు చెప్తా ఉన్నాయి. సో జలీల్ ఖాన్ కుమార్తెకి అక్కడ ఉన్నటువంటి గ్రీన్ కార్డు ఇంకా రద్దు కాలేదు. గ్రీన్ కార్డు రద్దు కాకపోతే ఖచ్చితంగా అది ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత సాధించలేరన్న ఒక ఎన్నికల నిబంధనలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జలీల్ ఖాన్ కుమార్తె నామినేషన్ వ్యవహారం అనేది గందరగోళంలో పడింది. అందుకు ముందు జాగ్రత్తగా ఆ తెలుగుదేశం పార్టీ జలీల్ ఖాన్ కుమార్తెతో పాటు జలీల్ ఖాన్ తో కూడా ఇప్పుడు నామినేషన్ దాఖలు చేయించింది. ఈ నామినేషన్ స్క్రూటినీలో మరి ఏ విధంగా రికార్డ్స్ చూపిస్తారు. అయితే జలీల్ ఖాన్ కుమార్తెను కొంతమంది మీడియా ప్రతినిధులు ఈ అంశానికి సంబంధించి ప్రశ్నించినప్పుడు ఇంకా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, నామినేషన్ సంబంధించి నాకు అసలు గ్రీన్ కార్డ్ లేదని సమాధానం చెప్తున్నారు. కానీ జలీల్ ఖాన్ తో పాటు జలీల్ ఖాన్ ఆమె కుమార్తె ఇద్దరు కూడా ఇప్పుడు నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఏ విధంగా ఈ సమస్య నుండి గట్టెక్కుతారన్న ఒక చర్చ తెలుగుదేశం పార్టీలో సాగుతుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ జలీల్ ఖాన్ కుమార్తె నామినేషన్ గా తిరస్కరించబడితే అప్పుడు ఆ స్థానంలో జలీల్ ఖాన్ మళ్ళీ పోటీలోకి దించేటువంటి ఆలోచన తెలుగుదేశం పార్టీలో ఉంది. ఇదే అదువుగా మొన్నటి వరకు అసంతృప్తి నేతగా ఉన్నటువంటి నాగుల్ మేర కూడా ఇప్పుడు టికెట్ కోసం మళ్ళీ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఎన్నికల కమిషన్ నుండి కానీ అదేవిధంగా జలీల్ ఖాన్ కుటుంబం దగ్గర నుండి దీనికి సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. నామినేషన్ ను ఏ విధంగా అర్హత సాధించగలుగుతారు. ఒకవేళ ఆ అర్హత సాధించకపోతే చంద్రబాబు గతంలో వాస్తవానికి జలీల్ ఖాన్ సీట్ అడిగినప్పుడు కూడా మళ్ళీ మంత్రి పదవి ఇవ్వాలి జలీల్ ఖాన్